హాయ్ అండి, హలో అందరికీ. ఈరోజు నేను మీకు పోట్లీ బాల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో విత్ గోల్డ్. మేమైతే ఎల్లో ఇంకా గోల్డ్ ఆల్టర్నేట్గా పెడదామని రెడీ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి, మీకు చుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకుంటే మీకు క్లాత్ కొంచెం ఎక్కువ వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం వీడియోలో మీకు క్లాత్ ఎలా సేవ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను బాల్స్ చేసేటప్పుడు. ఇదైతే స్పాంజ్, దీంతో బాల్స్ చేస్తే చాలా స్టిఫ్గా ఉంటాయి. దాన్ని రౌండ్గా తిప్పి గట్టిగా క్లాత్కి పెట్టి కాటన్ దారంతో ముడేస్తాడు. దాన్ని గట్టిగా చుట్టాలి, బాల్ ముడత పడకుండా. నార్మల్గా అయితే థర్మాకోల్ బాల్స్ ఇంకా బీడ్స్తో కూడా చేస్తారు ఈ పోట్లీ బాల్స్. కానీ థర్మాకోల్ బాల్తో చేస్తే ఏమవుతుందంటే ఐరన్ చేస్తే అణిగిపోతుంది. ఇలా చేస్తే చాలా గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. నాకు వీడియో కొంచెం బ్లర్ అవుతుంది, కానీ చాలా స్టిఫ్గా ఉంటుంది బాల్. తను కడుతున్నప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది చూడండి. స్టార్టింగ్లో కొంచెం గట్టిగా చుట్టాలి, మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. స్టిచ్ కూడా మీకు ఈజీగా పడుతుంది బాల్స్కి. ఇప్పుడైతే పాదం మార్చాలి, సింగిల్ పాదం ఎక్కించుకుంటే మీకు బాల్స్ అనేవి కుట్టడానికి సరిగా నీట్గా వస్తుంది, కుట్టు కూడా బాగా పడుతుంది. చూడండి, మా భయ్య పాదం మారుస్తున్నాడు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఒరిజినల్ పీస్ని 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. లైనింగ్ని అయితే మధ్యలోకి కట్ చేయకూడదు, ఓన్లీ ఒరిజినల్ క్లాత్ని మాత్రమే 2 పీసెస్ కింద కట్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసి ఒరిజినల్ క్లాత్ పైన బాల్స్ పెట్టాలి. చూడండి, మా భయ్య బాల్స్ పెడుతున్నాడు. సింగిల్ టెన్షన్తో అయితే మీకు బాల్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. బాల్కి దగ్గరగా కుట్టేయాలి, అప్పుడే బాల్స్ నీట్గా వస్తాయి. భయ్య అంటే ఎవరు అనుకుంటారు, తిను మా షాప్లో వర్క్ చేస్తాడు. చోటు భయ్య తన పేరు. చోటు తన పేరు, మేము భయ్య అని పిలుస్తాము. చూడండి ఆల్టర్నేట్ బాల్స్ ఎలా పెడుతున్నాడో. ఇది హైనెక్లో మీకు బ్యాక్ సైడ్ పోట్లీస్. మీకు ఫోటో కూడా పెడతాను చూడండి వీడియోలో లాస్ట్లో. మీరు కుట్టేటప్పుడు కూడా బాల్ని గట్టిగా పట్టుకుంటే ముడత పడకుండా ఉంటుంది. ఇలా ఆల్టర్నేట్ కలర్స్ అయితే బాగుంటాయి పోట్లీ బాల్స్కి, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి. బాల్స్ సరిపోలేదు, మళ్ళీ చుడుతున్నాడు. చూడండి, ఇలా మొత్తం పెట్టేశాక ఇంకొక సైడ్ పీస్ ఉంటుంది కదా, అది దాని మీద నుంచి పెట్టి స్టిచ్ చేయాలి. చూడండి ఎలా పెట్టాడు. ఇప్పుడు దాని మీద నుంచి బాల్స్ దగ్గర నుంచి స్టిచ్ చేయాలి, లేదంటే మళ్ళీ పైకి కిందికి అయిపోతాయి బాల్స్. మీకు సింగిల్ పాదం మీద అయితే బాల్స్ చాలా బాల్స్ ప్యాటర్న్కి బాగా వస్తుంది. టూ స్టిచెస్ వేసుకోవాలి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఎక్స్ట్రా వేస్ట్ ఉంది కదా, దాన్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి లైనింగ్ క్లాత్
అటాచ్ చేసేసేయండి నార్మల్గా. చూడండి బాల్స్ ఎంత నీట్గా వచ్చాయో దగ్గరికి. బాల్ కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఇంక లైనింగ్ అటాచ్ చేసుకోవచ్చు దానికి. దాన్ని మిడిల్లో పెట్టి అటాచ్ చేయాలి, అప్పుడే బాల్స్ మీకు మిడిల్లోకి వస్తాయి. చూడండి బాల్స్ ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడు మళ్ళీ పాదం చేంజ్ చేస్తున్నాడు లైనింగ్ అటాచ్ చేయడానికి. సింగిల్ పాదంతో లైనింగ్ అటాచ్ చేయడానికి రాదు. ఇదైతే మీకు లైనింగ్ అంతా స్టిచ్ చేసేసుకోండి నార్మల్గానే. మీరైతే పోట్లీ బాల్స్ ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి ట్రై చేస్తాను. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా మీకు ఒకసారి చూపిస్తాను. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా స్టిచ్ చేశారో. ఇది ఫైనల్ లుక్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.